సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. బట్ ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్, స్ట్రైట్గానే సమాధానం కావాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుద్దాల అశోక్ తేజ్ గారు ఏదైనా కీలక పదవిలో కనిపించబోతున్నారా? లేదు, నాకు ఇంతవరకు అటువంటి సిగ్నల్స్ ఏమీ లేవు. కాకపోతే మీకు వచ్చినవి మీకు అది తెలుసు కదా. ఇది మొన్న అందశ్రీ గారు ఆ దాంట్లో మనకు వచ్చింది చెప్పాను మీకు నేను. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్లో కూడా నాకు వచ్చింది, మీకు తెలిసింది, అందుకే మనం కలుసుకున్నాం. కాబట్టి నేను ఫలానది ఏదో వస్తుంది అనేటువంటి ఆలోచన కానీ అర్థింపు కానీ లేదు, ఆశ కూడా లేదు. కానీ ఏదైనా భరించి వస్తే కాదనను. అలాగని నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను. ఎన్నికల క్యాంపస్లోకి వెళ్ళి ఎమ్మెల్యే గానో ఎమ్మెల్సీ గానో పోటీ చేయను. గౌరవనీయమైనటువంటి స్థానంలో ఒక ఎమ్మెల్సీ, ఒక గవర్నర్ కోటాలో, అది కూడా కవి కళాకారుల కోటాలోనే వస్తే నా వంతుగా నేను ఆయనకు నిలబడతా. నా వంతుగా ఆయన హృదయాన్ని నా గొంతుతో నేను శాసనమండలిలో ప్రకటిస్తా. కానీ అది గౌరవనీయమైనటువంటి స్వాగతమే, అంటే పిలుపే కావాలి తప్ప నాకు ఈ రాజకీయాలను. ఎందుకంటే నాకు కాంగ్రెస్లో ఎంతమంది ఇష్టమైన ఉన్న వాళ్ళు ఉన్నారో తెలుగుదేశంలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఎంఐఎంలో ఉన్నారు. నా పాట అంటే ఇష్టపడని వాళ్ళు, రాజకీయాలతో భేదం అతీతమైనటువంటి ప్రేక్షకులు ప్రజలు నాకున్నారు. వాళ్ళు నాకు ఇష్టం, అంతే తప్ప నేను పార్టీ వ్యక్తిని కదా. ఐఎమ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ. మా నాన్న పార్టీ మెంబర్. ఐఎమ్ నాట్ ది మెంబర్ ఆఫ్ సిపిఐ ఆర్ సిపిఎం ఆర్ మావోయిస్ట్ సంథింగ్. ఐఎమ్ నాట్ ది మెంబర్ ఆఫ్ కాంగ్రెస్. ఐఎమ్ నాట్ ది మెంబర్ ఆఫ్ బీజేపీ. బట్ ఐ లైక్ గాంధీ అండ్ నెహ్రూ. గాంధీ నెహ్రూల యొక్క సిద్ధాంతాన్ని, వాళ్ళ యొక్క మార్గాన్ని, వాళ్ళ మార్గ నిర్దేశకత్వాన్ని ఇష్టపడే వాళ్ళలో నేను ఒకటి సార్. ఇది క్లియర్ అమ్మా. అంటే కారల్ మార్క్స్ ని, కరమ్చంద్ మోహన్ గాంధీని ఒకే దగ్గరికి చేస్తే ఒక ఆకారం అయితే అది ఇష్టపడతాను నేను. అది కాంగ్రెస్ లో ఉందని మీరంటే నాకు అభ్యంతరం లేదు. ఓకే, బట్ ఐ లైక్ దట్. కారల్ మార్క్స్ ని, కరమ్చంద్ మోహన్ గాంధీని కలుపుకొని తను రేవంత్ గారు చేస్తున్నటువంటి విధానాలే ఇవాళ నాకు ఇష్టపడుతున్నాయి. బట్ నాకు ఎందుకో చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది, రాబోయే కాలంలో మిమ్మల్ని ఎమ్మెల్సీగా చూడబోతున్నామని. అది మీ ఐ డ్రీమ్ అంటారు కదా, ఐ డ్రీమ్ ఆల్సో. సార్, అక్కడ కట్ చేస్తే మీ మనసులో ఉన్నది చాలా నీట్గా వివరంగా చెప్పారు. పొలిటికల్ గురించి ఎలాంటి దాపరికం లేకుండా మీ అభిప్రాయాలని చెప్పారు. మళ్ళీ సినిమా విషయానికి వస్తే